के चुन के आए हैं। थैंक यू महोदय। Thank you. Now Mr. Ravichand Vadiraju. Mr. Ravichand Vadiraju will speak in Telugu. థ్యాంక్ యూ సార్ ఉపసభాపతిజీ ధన్యవాదాలు సార్ మై తెలుగు में बोल रहा हूँ సమయాభావం వలన నా ప్రసంగం కేవలం ఒక ముఖ్యమైన సహకార రంగానికి పరిమితం అవుతున్నాను. ఇది కేవలం రైతు సబ్జెక్ట్ కాబట్టి 2021 జూలై 6న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో మన దేశంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా సుమారు 8 లక్షల సహకార సంఘాల సమగ్ర సమాచారం రూపొందించి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులను సహకార సంఘాలను ఆఫీసులను కంప్యూటరైజ్ చేయడం వలన పారదర్శకత పెరిగి సభ్యులకు ప్రయోజనం చేకూరింది. గవర్నమెంట్ ఈ ప్లేస్ పోర్టల్ ద్వారా దాదాపు 559 సహకార సంఘాలను కొనుగోలుదారులుగా అవకాశం కల్పించడం మంచి పరిణామం. దీని ద్వారా దాదాపు 67 లక్షల మంది క్రయ విక్రయదారుల ప్రక్రియను స్పష్టంగా తెలుసుకోవచ్చు. అట్టడుగున ఉన్న ప్రజలను వృద్ధిలోకి తీసుకురావడానికి సహకార రంగాన్ని బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నేను అభినందిస్తున్నాను. గతంలో ప్రవేశపెట్టిన పలు బడ్జెట్ అంచనాలు వాస్తవ ఖర్చులతో పాటుగా కొత్తగా 2024 బడ్జెట్ల కేటాయింపులు నేను కొన్ని అధ్యయనం చేయడం జరిగింది. అందులో నేను కొన్ని అంశాలను హైలైట్ చేయాలనుకుంటున్నాను. అయితే సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం చూపిన ఉత్సాహం, అప్పుడు కనపరిచిన చిత్తశుద్ధి ప్రస్తుతం లోపించినట్లు స్పష్టమవుతుంది. గడిచిన పలు బడ్జెట్లో చేసిన కేటాయింపులు, ఖర్చు చేసిన నిధులు తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 22-23 బడ్జెట్లో ఈ రంగం కింద సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2023-24 బడ్జెట్లో తొలుత కేవలం 55 కోట్లు కేటాయించి ఆ తర్వాత 300 కోట్ల అంచనాలతో సవరించారు. ప్రస్తుతం 24-25 బడ్జెట్లో 500 కోట్లు అయితే కేటాయించారు. అయితే ఈ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు తోడ్పడతాయో లేదో సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రైతు, మహిళ, చేనేత, పలు వృత్తి కార్మికులకు ఆయా సహకార సంఘాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం వల్ల తెలంగాణ గ్రామీణ ఆర్థిక పురోగతి సాధించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నేను సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాలైన ఒకటి సహకార శిక్షణ మరియు విద్య, 2 సమగ్ర వ్యవసాయ సహకార పథకం గురించి 2 అంశాలు మీ దృష్టికి తెస్తున్నాను. 2022-23 బడ్జెట్లో సహకార శిక్షణ విద్య కోసం 55 కోట్లు కేటాయిస్తే అందులో ₹1 కూడా ఖర్చు చేయలేదు. సహకార శిక్షణ విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేసి నిధులు కేటాయింపు పెంచాలని కోరుతున్నాను. దీనివల్ల రైతులు, వ్యవసాయ విద్య చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, యువకులు మరియు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. సమగ్ర వ్యవసాయ సహకార పథకం ISAC కోసం 2022-23లో 370 కోట్లు కేటాయించగా 24-25 బడ్జెట్లో ఈ పథకానికి ₹1 కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. సహకార రంగంలో సప్లై వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం, మౌలిక సదుపాయాలు, రవాణా, మార్కెట్ లింకేజ్ వంటి కారణాలతో పంటలు పండించిన రైతులు తర్వాత ఎక్కువగా నష్టపోతున్నారు. పంట అనంతర నష్టాలు. ఆహారం మరియు వ్యవసాయ సంస్థ FAO ప్రకారం భారతదేశం యొక్క పంట నష్టాలు 40% వరకుగా ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది దాదాపు 15%గా అంచనా వేసింది. ఈ నష్టాలకు సాంప్రదాయ వ్యవసాయ రంగంలో అసమర్థత, సరిపడా నిల్వ సౌకర్యాలు లేకపోవడం, అధ్వాన్నమైన మౌలిక సదుపాయాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన కారణమని చెప్పవచ్చు. ఆహార ధాన్యాల వృధా. భారతదేశంలో ప్రతి సంవత్సరం $14 బిలియన్ల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. ఈ నష్టం 84% బియ్యం, 14% గోధుమలు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 63,000 PSCSలను కంప్యూటరీకరించే ప్రాజెక్టుపై ప్రభుత్వం పనిచేస్తుంది. దీంట్లో 15,783 PSCSలు ఇప్పటికే ఆన్బోర్డ్గా పనిచేస్తున్నాయి. క్రెడిట్ యాక్సెస్ కనుక మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలమైన సహకార రంగం బలోపేతానికి పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. దీనివలన ఆర్థిక అనుబంధ సహకార రంగాలు అద్భుతంగా ప్రగతిని సాధించాయి. కొత్తగా 8,000 గొర్రెల పెంపకందారుల సొసైటీలను నెలకొల్పి సుమారు 5,000 కోట్లతో లక్షలాది యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశాం. 3.78 లక్షల స్వయం సహాయక బృందాలను కేసీఆర్ గారి ప్రభుత్వం 3,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేసింది. రైతులకు రుణాలు, పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు అందించడం వల్ల పంటల ఉత్పత్తి భారీగా పెరిగి వాటిని నిల్వ చేసుకునేందుకు కొత్తగా గోదాముల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. రైతు ఉత్పత్తి సంఘాలు FPOలను ప్రోత్సహించడం, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పన, కూరగాయల ఉత్పత్తి సమూహాలకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలి. సహకార సంఘాల్లో సాంకేతికతను జోడించడం, సభ్యులకు సామాజిక భద్రత పథకానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యవసాయ వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పాలి. ఇది గ్రామీణ యువత, మహిళల్లో ఆర్థిక సాధికారత సాధించడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ సహకార రంగం పైన
మాత్రమే మాట్లాడడానికి కారణం దేశానికి రైతే వెన్నెముక, దేశానికి రైతే అన్నదాత, రైతు శ్రేయస్సే ముఖ్యం. కాబట్టి మరి మన యువతకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని చెప్పేసి, తద్వారా రైతులు, యువకులు, మహిళలు కూడా చైతన్యం పెంపొందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై భారత్. Thank you. Now Mr. Sanjay Seth.